హలో అందరికీ. చాలా డేస్ తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా కదా. ఈ వీడియో ఏంటంటే మేము ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఈరోజు మా ఇంట్లో అందరూ బయటకు వెళ్ళారు. సో ఈరోజు అయితే మా చిట్టిపొట్టి ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఎలా ప్రిపేర్ చేస్తున్నామో మీరు కూడా చూసేయండి. వంట చేస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్లో మస్తు భయం వేస్తుంది గైస్ నాకు. ఎందుకంటే అదేంటంటే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు నేను ఒక్క ఆనియన్ కూడా కట్ చేయలేను. అది వాటర్ వచ్చేస్తూనే ఉంటే మస్తు అంటే మస్తు మండుతున్నాయి కళ్ళు అసలు. అమ్మో! మేమైతే చికెన్ వాష్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇట్లా మ్యారినేట్ చేసుకున్నాను చూపిస్తా, చూసేయండి. సో చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఏదో కొంచెం కొంచెం బేసిక్స్ అనే తెలుసుంటాయి కదా. సో ఫస్ట్ అయితే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, దేనికన్నా కొంచెం చూస్ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ తర్వాత కొంచెం కారం, పసుపు, ఇంకా మసాలాలు ఏమైనా ఉంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడే యాడ్ చేసుకోం మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇట్లా కొంచెం చూసేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే సో మీరు ఎంత తింటారో తెలుసు కదా, సో దాన్ని బట్టి వేసుకోండి కారం. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం మనం పసుపు కొంచెం వేసుకుంటాం కదా, సో ఏదో కలర్ కోసం అంతే. సో ఎనఫ్ ఇది. సో అన్నీ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే బెస్ట్. మీకు టైం లేకపోతే అట్లనైనా చేసేసుకోవచ్చు. సో ఇట్లా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పక్కన పెట్టేసుకోవాలి. సో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాసెస్ చూపిస్తే చూసేయండి. మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ పేస్ట్ అన్నా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అట్లనైనా ఆయిల్ వేసుకోవచ్చు. సో నేను ఎట్లా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను కొంచెం. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఇందాక అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ పసుపు కూడా అంతే, ఇందాక అందులో కొంచెం యాడ్ చేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం అంతే. సో ఈరోజు మా కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారు? మా తమ్ముడు షూట్ చేస్తున్నాడు ఈరోజు. వీడియో ఎట్లా వస్తుంది చూడండి మీరే. ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాడు వీడు నాకు. చికెన్ అయితే వేసుకున్నాం గాయస్. మా తమ్ముడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. చెప్పు ఏం చేసాం ఇప్పటిదాకా? సో మేమైతే ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు, ఎందుకంటే మన కర్రీ అసలు ఎట్లా చేస్తాం తెలుసు కదా, మనం అసలు బిగినర్స్, అందుకనే కొంచెం దాంతో ట్రై చేస్తున్నాం. సో మంచిగా వస్తే ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ చికెన్ అయితే రెడీ అయింది గాయస్. కూరలో వేసుకొని అన్నంలో వేసుకొని తిన్నామే. సో మా ఇంట్లో మసాలాలు ఎక్కడున్నాయో నాకు కనిపిస్తలేదు. సో ఇది జీలకర్ర అండ్ ధనియాల పొడి వేస్తారు కదా చికెన్లో, సో అట్లా నేనైతే రెండు మిక్స్ చేసి వాడుతున్నా పేస్ట్. సో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, మధ్యలో ఒక చిన్న బ్రేక్. టెంటడం ఎందుకు? సో ఇప్పుడు ఇట్లా లాస్ట్ కొంచెం దగ్గర పడినప్పుడు నేను ఇందాక ధనియాలు ఇంకా జీలకర్ర మసాలా పట్టుకున్నా కదా, సో అది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వేసుకోవాలి. సో దీని తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ స్టెప్ ఇది. కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను. సో చికెన్ మసాలా వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను.
సో అంతే, ఇంకా ఒక 2 మినిట్స్ నుంచి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర లేదు గైస్, అందుకే మేము కరివేపాకు వేసుకుంటాం.